దావీదు రాజుగా ఉన్నప్పుడు అబ్షాలోము ప్రజలు తన దగ్గరకు వస్తున్న వాళ్ళను కూడా దావీదుకి వ్యతిరేకంగా అతను ఒక టీముని ఏర్పాటు చేసుకుని అతనే రాజుగా ప్రకటించుకున్న పరిస్థితుల్లో దావీదు భయపడుతూ ఈ యొక్క మాట సెలవిస్తున్నారు. ఏంటని? యెహోవా నాకు ఆధారము. ఎప్పటి నుండి ఆధారం చేసుకుంటున్నాడు? అదే కీర్తనలోని 22:10 అంటారు, ఎప్పటి నుండి దేవుడు తనకు ఆధారంగా ఉన్నాడంటే, ఎక్కడి నుండి? గర్భవాసి మొదలుకొని నాకు ఆధారం నీవే, నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. ఎప్పుడు నుండి దావీదు ఆధారం చేసుకుంటున్నాడంటే, గర్భవాసి మొదలుకొని. కొద్దిగా ముందుకెళ్తే 9వ వచనంలోని ఎక్కడుంటా? గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద సన్యపానంలో చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకం ఉంటుంది. ఇంకో చోట రాస్తారు, ఎప్పుడు నుండి అంటే, నేను పిండమునై ఉండగానే దేవుడిని ఆధారం చేసుకుంటున్నాడు. కొన్ని ఎగ్జామ్స్లు మనం చూసుకుందాము. అలాగే కొంతమంది రాజులు కూడా వారికి పరిస్థితి, దావీదు కూడా ఎంతో పరిస్థితి, తన ఎందుకు పుట్టిన కొడుకే, సొంత కొడుకే దావీదును తరుముతున్నాడు. అప్పుడు దేవుడు అందుకే యెహోవా నా యొక్క ఆధారం అంటున్నారు. అందుకే 2వ రాజుల గ్రంథంలో కూడా అక్కడ హిజ్కియా ఉంటాడు. 18, 19 అక్కడ చదివితే అక్కడ రాజున అశ్షూరు రాజులు ఉంటారు. అక్కడ కూడా హిజ్కియా అని అంటారు. అక్కడ ఉన్న రాజులు, అక్కడ ఉన్నవారు, హిజ్కియా వలన మీ వలన అవ్వదు, హిజ్కియా నమ్ముకున్న దేవుని వల్ల ఏమీ కాదు. అశ్షూరు రాజులు, రబ్షా అనేవాడు ఎన్నో మాటలు అంటున్నప్పుడు హిజ్కియా అయితే భయపడలేదు, కానీ ఏవో సన్నిధికి వెళ్ళి దేవుణ్ణే ఆధారం చేసుకున్నాడు. ఎంత గొప్ప కమిట్మెంట్ చూడండి. మనం కూడా మన పరిస్థితుల్లో ఒక్కోసారి అనుకుంటాం, దేవా నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరు ఆధారం లేదు. కానీ మనం ఏం చేయాలంటే, ఈ యొక్క హిజ్కియా వల్ల దేవుడే మనకు ఆధారంగా ఉన్నాడు. అంతే 2వ దినవృత్తాంత గ్రంథంలో ఒక రాజు ఉంటారు అక్కడ కూడా, యెహోషాపాతు. అతని మీద కూడా 3 రాజులు దండెత్తి వస్తారు. ఎంతో భయపడిపోతుంటారు యెహోషాపాతు. కానీ యెహోషాపాతు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, యెహోవా యుద్ధం జరిగించును, యెహోవా నాకు తోడు, యెహోవా నాకు ఆధారము. ఎందుకంటే దేవుని ఆధారము చేసుకునే బిడ్డలకి దేవుడే దిక్కు. అతను ఎటు తోచలేని పరిస్థితులు ఉన్నప్పుడు, మన పరిస్థితి కూడా ఒకసారి ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉంటాము. వ్యాధుల ద్వారానో, లేకపోతే అప్పుల వలయంలో, లేకపోతే ఉద్యోగంలో ఉన్న ఆ యొక్క టెన్షన్ వల్ల విరిగిపోయి ఉన్నప్పుడు మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దావీదు వల్లే దేవుని ఆధారం చేసుకోవాలి. నాకు ఇష్టమైన పాట, పాస్టర్ గారు ఒక పాట రాశారు. నేను ఎప్పుడు నా కష్టకాలంలో, నా బాధల్లో ఎప్పుడైనా ఇబ్బంది అయితే నేను ఆ పాట పాడుకుంటాను అన్న రాసిన పాట. దావీదునే అనుసరించి ఆ పాట పాడారు. కీర్తనలో 23వ అధ్యాయం చేసుకుని, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, దేవుడే మనకు ఆధారము, నాకు నీవే అని. నేను ఎప్పుడు కూడా ఏ బాధ వచ్చినా ఈ పాట పాడుకుంటూ వెళ్తాను. ఎందుకంటే మనకి ఆధారము ఆయనే, ఆశ్రయమే. నాకు మనము ఆరాధనకి వెళ్ళక ముందు నాకు ఒక 3 సంగతులు, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఎందుకో ఆధారం చేసుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధించి 3 విషయాలు మీ ముందు ఉంచాలని కోరుచున్నాను. 1వదిగా దేవుడే నా నీతికి ఆధారం. ఎందుకంటే నా నీతికి ఆధారం అతనే. 2వది మన రక్షణకు ఆధారం అతనే. 3వదిగా నా నిరీక్షణకు ఆధారం అంతే. ఈ యొక్క విషయాలు ఒక క్లుప్తంగా వివరించిన తర్వాత మనము ఆరాధనలోకి వెళ్తాం. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు మనం ఆరాధన చేయాలంటే, నా నీతికి ఆధారమైన దేవా అని. కీర్తనలో 4వ అధ్యాయం 1 అంటారు, నా నీతికి ఆధారము అతనే. మనమేం నీతిమంతులం కాదు. అందుకే ఇక్కడ అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని అక్కడ 3:10 నుండి 14-15 వచనాలు చదివితే ఒకసారి చదవండి. అపోస్తుడైన పౌలైన అపోస్తులు రాసిన రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు చూడండి. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో మన స్థితి అంతా ఇక్కడ రాస్తున్నాడు. ఎలాగున్నామంటే అక్కడ నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినవారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారు గొంతు తెరిచిన సమాధి, నాలుగుతో మోసం చేయదురు, పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వాటి నోటి నుండి శపించుట పగ ఉన్నది, రక్తం చిందించుటకు వారి పాదములు
పరిగెత్తింది. ఇవన్నిటికీ చూసుకుంటే మత్తయి సువార్తికుడు 13వ అధ్యాయం చక్కగా రాస్తారు. అక్కడ ఏమనంటే వీళ్ళందరూ దుర్నీతి పరులు. మనము ఒకప్పుడు ఎలాగ ఉండేవాళ్ళమంట? నీతి లేని వారము, దుర్నీతి పరులుగా ఉండేవారు. అక్కడ అపోస్తలులు రాస్తుంటారు కదా, అక్కడ దుర్నీతి పరులు సమకూర్చి అగ్నిగుండంలో పడవేయవదురు అని అక్కడ ఏడుపు పళ్ళును కొరుగుట అక్కడ ఉన్నాయి. అంటే మన స్థితి ఏంటంటే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మన స్థితి ఒకప్పుడు ఎలాగుండేదంట? దుర్నీతి పరులుగా ఉండము. అలాంటి స్థితిలో ఉన్న మనని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ 1:7లోని చక్కగా వివరిస్తారు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక ఎఫెసీ ఎక్కడ మనకి నీతి కలుగుతుందంటే దేవ కృపామైశ్వర్యమును బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తం వలన, ఆయన విమోచన వలన, అంటే ఆయన విమోచించడం వలన, ఆయన రక్తం వలన మనము ఒకప్పుడు ఈ యొక్క దుర్నీతి పరులుగా ఉండేవాళ్ళము, దుర్నీతికి సాధనాలుగా ఉండేవాళ్ళము. ఈ ముందు చదివా కదా, అపోస్తలుడు పౌలు చక్కగా వివరించారు కదా. అలాంటి స్థితిలో ఉన్న దేవుడు మనని విమోచించాడు. అంతేకాక దేవుడు తన రక్తం ఇచ్చి మనని విడిపించాడు. మార్కు సువార్తలో కూడా అక్కడ ఉంటుంది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పెను. తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు, అనేకులకు క్రయధనముగా. రోమన్స్ రాసిన పత్రిక కూడా 5:9లో కూడా కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. మనము ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళం అంటే దుర్నీతి పరులమైన మనని అగ్నిగుండంలో పడేయాలి, అక్కడ ఏడుపు పళ్ళు కొరుగుతూ ఉండాలి. మనము మంచివారం కాదు, మనము ఈ యొక్క అవలక్షణాలు కలిగి ఉండేవాళ్ళము, గ్రహింపబడే లేవు, త్రోవ తప్పేవారికి ఉండేవాళ్ళము, నాలిక కింద సర్ప విషం ఉండేది. అటువంటి మనని దేవుడు ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాడు. అందుకే రోమీయులు 5:9లో చక్కగా రాస్తాడు, నీతిమంతులుగా తీర్చబడి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందుకు మనము ఆ యొక్క నీతిని మనము ఆధారం చేసుకుని ఈ ఉదయకాల సమయమున మన ప్రియనైన ప్రభువుని మనం ఆరాధించాలి. ప్రియమైన సంఘబిడ్డలారా, మనం ఎందుకు ఆరాధించాలో మొట్టమొదటిగా అంటే ఆయన నీతికి ఆధారము ఆయనే. అందుకు మరణం నుండి మనల్ని విడిపించాడు కాబట్టి, ఈ ఉదయకాలమున దుర్నీతి నుండి విడిపించాడు కాబట్టి మనము ఆయన్ని బట్టి మనము ఆరాధించాలని కోరుకుంటున్నాం. రెండోదిగా మనం చూసుకున్నైతే నా రక్షణకు ఆధారం ఆయనే. కీర్తనలు 118:14లోని చూడండి, భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నాకు దుర్గము, నా గానము, ఆయనే నాకు రక్షణాధారమాయను. ఆధారము ఆయనే, నా రక్షణకు కారణము ఆయనే. నువ్వు రక్షించబడ్డావంటే ఆయన కారణమని ఇక్కడ స్పష్టంగా బైబిల్ తెలియపరుస్తుంది. ఆయనే నాకు రక్షణకు ఆధారమాయను. ఎప్పటి నుండి ఆధారంగా ఉన్నాడు ఇక్కడ. మళ్ళీ కీర్తనకారుడు ఒక ముందుకెళ్ళి 25:5 అంటారు, నీవే నా రక్షణ కర్తవైన దేవుడువు. ఎవరు మన పాపంలో రక్షించేవాడు ఎవరు లేరు కాబట్టి ఆయనే కర్త. కర్త అంటే ఏంటి? ముందు అన్నీ ఆయనే. అంటే ప్రారంభించేవాడు, కొనసాగించేవాడు, ముగించేవాడు. మన రక్షణకి ఎవరు కర్త అంటే ఆయనే. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా యెషయా భక్తుడు అంటారు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడువు, ఆయనే నాకు రక్షణకు కారణభూతుడువు. నువ్వేదో రక్షించబడ్డావంటే ఏదో కాదు కానీ, నీ నీతి కాదు కానీ, నీ క్రియలు కాదు కానీ, ఇక్కడ దేవుడు స్పష్టంగా భక్తుడి ద్వారా తెలియపరుస్తున్నాడు, ఆయనే మనకు రక్షణకు కారణము. అందుకే అంటారుగా మత్తయి సువార్తలో, ఇదిగో లోకమంతటికి కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటి ఆ సువర్తమానం? నేడు రక్షకుడు ఎందుకు ఆయన పుట్టకపోతే, ఆయన జన్మిపోతే నువ్వు రక్షించబడుదువా? ఒకసారి ఆలోచించండి మీరే. ఆయనే పుట్టకపోతే, ఆయనే జన్మించకపోతే, ఆయనే అంటారు కదా మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే నేడు మీకు వరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అందుకే మత్తయి 11:21లో తన ప్రజల నుండి వారి పాపం నుండి ఆయనే రక్షించును. అందుకే అతనికి రక్షకుడు అనే పేరు ఉంటుంది. మన పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. మన పాపం నుండి అతనే. పాపం అంటే ఏంటి? పాపంలో వచ్చి జీతము మరణము. అది ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది. అది రెండో మరణము, అగ్నిగుండంలో పడవేయబడుదురని. ఆ యొక్క మనం రక్షించాడు కాబట్టి ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారుగా ఉండేవాళ్ళము, అన్యులుగా ఉండేవాళ్ళము. ఆ ఎరగని మమ్మల్ని మనం ఏం చేశారంటే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు.
అందును బట్టి రెండోదిగా మనం ఎందుకు ఆరాధించాలంటే, నాకు రక్షణకర్తవైన దేవా నిన్ను ఆరాధన చేస్తున్నాను, మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నాను. ఒకటిగా నిన్ను నా నీతికి ఆధారం నీవే, నా రక్షణ ఆధారము నీవే. చివరిగా ఈ చివరి అంశం ముగించుకుందాము. మూడవదిగా ఆధారం ఏంటంటే, నా నిరీక్షణకు ఆధారము ఆయనే. మూడవదిగా ఇర్మియా 57లో చివరి మధ్య భాగంలో రాసి ఉంటుంది, నా నిరీక్షణకు ఆధారము యెహోవాయే. మన నిరీక్షణకి ఎవరంట ఆధారము? యెహోవాయే అని చక్కగా రాసి ఉంటుంది ఇర్మియా 57లో మధ్య భాగంలో. మనము నిరీక్షణ లేని వారం ఒకప్పుడు. ఏ నిరీక్షణ మనలో లేదు. మనకిచ్చిన నిరీక్షణ ఎంత గొప్పదంటే, అక్కడ 1 తెస్సలోనికీయులకు 4వ అధ్యాయంలో రాసి ఉంటుంది, మనం సదాకాలం ప్రభుతో ఉండుదుము అక్కడ రాసి ఉంటుంది. అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక 6:19లో కూడా ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరు వలె తెరలోకి ప్రవేశించుంటుంది. ఎంత నిరీక్షణ ఇచ్చారంటే, అన్యులకి ఇవ్వలేదు. నేను చనిపోతే ఏ కుక్కగానో ఏ నక్కగానో లేకపోతే ఏ పురుగో ఏ పక్షిగానో నేను మళ్ళీ పుడతానంటారు. నీకు నాకు ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే, నువ్వు చనిపోతే, అందుకే అంటారు భక్తుడు, ఇది శ్రేష్టమైన నిరీక్షణ. ఇంకో చోట రాసి ఉంటారు, ఇది శుభప్రదమైన నిరీక్షణ. తెస్సలోని పత్రిక అంతా చదివితే అక్కడ రాసి ఉంటుంది, నిరీక్షణ లేని ఈ జనం వలె కాకుండా. ఎంతో చక్కనైన వాక్యం అక్కడ రాసి ఉంటుంది. మనకు ఒక నిరీక్షణ ఇచ్చారు. మా నాన్నగారు చనిపోయారు, దేవుని నమ్ముకున్నాడు, కానీ ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చారు. అదే అన్యులకి, రక్షణ లేని బిడ్డలకి, వారికి ఎటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ నీకు సిగ్గుపడుతుంది. చూడండి, ఒక చక్కనైన ఉపమానం అక్కడ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుండి ఆవిడ బాధపడుతుంది? 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. ఎటువంటి నిరీక్షణ లేదు. నువ్వు ఉన్నావా నిరీక్షణ లేక? ఈరోజు నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావో అక్కడ చక్కగా రాసి ఉంటుంది. ఒకసారి లోకాసు వార్త 8:43 చదివితే, అక్కడ 48 వచనం చదివితే, అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలగదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. 12 సంవత్సరాల నుండి ఎంతగా బాధపడుతుందండి ఈ యొక్క స్త్రీ. అక్కడ కొన్ని బైబిల్ గ్రంథాలు రాసుంటాయి, ఆమెకి కలిగినదంతా వైద్యులకు ఖర్చు పెట్టింది. ఎంతో విసిగిపోయి ఉంటుంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం ఉన్న స్త్రీ. కానీ ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే, యేసు ప్రభువే నాకు స్వస్థపరుస్తారు. నీకు ఇటువంటి నిరీక్షణ ఉందా? నువ్వు కూడా ఇటువంటి ఇబ్బందులో ఉన్నావా? నా బైబిల్ దేవుడు చెప్తుంది, ఈ ఇచ్చిన వాగ్దానము, నీ కుమారి నిన్ను స్వస్థపరిచేదను, సమాధానం గల దానమై పొమ్మని సెలవిచ్చెను. దేవుని యందు ఆ నిరీక్షణ ఉంటే అంత గొప్ప నిరీక్షణ కలిగిన వారు ఉంటారు. కీర్తనకారుడు ఇలాగా స్తుతిస్తాడు కదా, 7:71 నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పరము నీవే, బాల్యం నుండి నాకు ఆశ్రయము నీవే అని. ఎప్పుడు నుండి కీర్తనకారుడు దేవుడికి నిరీక్షణాస్పదం అయ్యారంటే, బాల్యము నుండి కూడా అతనికి నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా, మనము ఎవరికి దేవుణ్ణి మనకి నిరీక్షణ ఆధారం చేసుకోవాలి. మనము ఎందుకు ఆరాధించాలో ఒకసారి ముగించుకు మనం ప్రార్థించదు. దావీదు భక్తుడు అన్నట్టు, గర్భభాష మొదలుకొని నాకు ఆధారం నీవే, పిండమునై ఉండగానే నాకు ఆధారము నీవే ప్రభువాన్ని, నా నీతికి ఆధారం నీవే దేవా, నా నీతికి ఆధారం నీవే. ఎందుకంటే ఒకప్పుడు దుర్నీతి పరుడుగా ఉండేవాడిని. ఒకప్పుడు ఈ యొక్క సాధనాలతో, దుర్నీతి పనులు ఎలాగైతే సాధనాలతో కలిగి ఉండేవాడు, అటువంటి సాధనాలతో జీవించేవాడిని. అంతే నా రక్షణకర్తకు, నా రక్షణకు ఆధారం నువ్వే. ఒకప్పుడు నిరీక్షణ లేని వారుగా ఉండేవాళ్ళము. ఇప్పుడైతే మనకు ఒక నిరీక్షణ ఇచ్చింది. ఒక నిరీక్షణ ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావు. దేవుడు వచ్చినప్పుడు నిన్ను దేవుడితో పాటు దేవుడు లోకాన్ని తీసుకుని వెళ్తారు. ఒక రక్షణలో నువ్వు కొనసాగించవు. అంతేగా చివరిగా నా నిరీక్షణకు ఆధారం నీవే. ఈ మూడుని ఆధారం చేసుకుని మనము ఆరాధన. ఇటు గొప్ప వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.